మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. సొల్లుండదండి, డైరెక్ట్ సబ్జెక్టే ఉంటుంది ఈ ఛానల్లో. సొల్లుండదు, సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. సో వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేస్తే ఈ బంగారం లాంటి వీడియో మరింత మందికి రీచ్ అయింది, మరింత మంది ఎక్కువ మందికి రీచ్ అయింది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ కొట్టండి. యూట్యూబ్లో ఎక్కువ మందికి రీచ్ అయింది. అలాగే వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అసలు అక్కడ ఏం జరిగింది, సంచలనమైన నిజాలు A to Z జరిగినట్టు మీకు చెప్తాం. సో వీడియో పూర్తిగా చూడండి. లక్షల మంది, కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడును. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. LBR డిజిటల్ మార్కెటింగ్. రీసెంట్గా తెలంగాణ ప్రాంతంలో ఒక ముస్లిం వ్యక్తి, వలి అనే ఒక ముస్లిం వ్యక్తి ఒక కోవా బన్ అమ్ముకుంటున్నాడండి మేడారం జాతరలో. అయితే అతని దగ్గరికి కొంతమంది జర్నలిస్టులు అనుకుంటూ మైక్ పట్టుకొని వచ్చి, ఏయ్ నీ పేరు వలి కదా, నువ్వు ముస్లిం కదా, కోవా బన్ అమ్ముతున్నావు, దాంట్లో విషం ఉంది, దాంట్లో ఇది ఉంది, అది ఉందని అతన్ని ఒక 100 మంది చుట్టుపెడితే ఆ వలి అనే ఒక వ్యక్తి కన్నీళ్ళు పెట్టుకున్నాడండి. అయ్యా నేను 10 రూపాయలు కూలీ చేసుకొని కోవా బన్ అమ్ముకుంటున్నాను, దీంట్లో అది ఉంది, ఇది ఉందని బెదరగొడుతున్నారంటూ అతను కన్నీళ్ళు పెట్టుకోగానే ఆ వీడియో ప్రపంచం మొత్తం చూసిందండి. కొన్ని కోట్ల మంది కన్నీళ్ళు పెట్టుకున్నారు. దాంట్లో నారా లోకేష్ గారు అండి, దాని తర్వాత నాగబాబు గారు, పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీలు ఇప్పుడు వలి పక్షాన్ని నిలబడ్డారండి. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ట్విట్టర్లో. వలీకి నేను సపోర్ట్ చేస్తున్నాను, వలి దగ్గరకు వచ్చి నేను కోవా బన్ను తింటాను అని డైరెక్ట్ స్టేట్మెంట్ ట్విట్టర్ ద్వారా నారా లోకేష్ గారు ఇచ్చారండి, ఫస్ట్ పర్సన్ ఆంధ్రప్రదేశ్లో. దాని తర్వాత నాగబాబు గారు వలి దగ్గరికి వెళ్ళి అతనికి కొంత డబ్బు సహాయం చేసి అతను తయారు చేసినటువంటి కోవా బన్ను తిని, అతను మాత్రమే కాదు, నాగబాబు గారికి మాత్రమే కాదు, జనసేన పార్టీలో కొంతమంది కూడా కోవా బన్ను తిన్నారు. చాలామంది కింద కామెంట్లు పెడుతున్నారు, ఒక వ్యక్తి మతాన్ని పట్టుకొని తిండితో ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఫస్ట్ టైం మన ఆంధ్ర, తెలంగాణ అలాగే భారతదేశంలో ఒక ముస్లిం వ్యక్తి పక్షాన నిలబడిన పార్టీలు రెండే అండి. ఒకటి జనసేన పార్టీ, 2 టీడీపీ పార్టీ అండి. సో చాలామంది షాక్ అయిపోయారు. ఎందుకంటే కోవా బన్ను పేరెత్తి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అక్కడ సీన్ క్రియేట్ చేస్తే ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు, అలాగే నారా లోకేష్ గారు అయితే నేను డైరెక్ట్గా వెళ్ళి కోవా బన్ను తింటాను. సో చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే తిండితో మతాన్ని ముడిపెడుతున్నారు, అది కరెక్ట్ కాదండి. చాలామంది అభిప్రాయపడ్డారు. ఒక ముస్లిం వ్యక్తి కోవా బన్ను అమ్మితే తప్పేంటండి, దాంట్లో ఏమైనా తప్పు ఉందో చెప్పండి. దాంట్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడం దేనికి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.